పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి గోరా గారు కాలేజ్ నుండి బర్తరఫ్ అయిన తర్వాత ట్యుటోరియల్ కాలేజీని స్థాపించి ఏమేమి చేశారో తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరికొన్ని అంశాలు చూద్దాం. ట్యుటోరియల్ కాలేజీలో పనిచేసేటప్పుడే గోరా గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఒక లేఖ వ్రాయడం జరిగింది. దీంతో ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ రాధాకృష్ణన్ గారు గోరా గారి వాదాన్ని అంగీకరించి నాస్తిక భావాలు కలిగి ఉన్నారన్న కారణంగా ఏ వ్యక్తిని విద్యాసంస్థలు శిక్షించరాదనే తీర్పు ఇచ్చారు. దాంతో గోరా గారిని తిరిగి కాలేజీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే బందరు హిందూ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కాజా శివరామకృష్ణారావు గారికి గోరా గారంటే అభిమానం. గోరా గారి అభ్యుదయ భావాలను ఆయన హర్షించారు. బందరు హిందూ కళాశాలలో బోటనీ విషయం లేకపోయినా గోరా గారు వస్తానంటే తాను బోటనీ విభాగం ప్రారంభిస్తానని, గోరా గారు బందరు రావాలని తాను కోరుకుంటున్నానని శివరామకృష్ణారావు గారు వైస్ ఛాన్సలర్ రాధాకృష్ణతో సంప్రదించారు. రాధాకృష్ణ గారు కూడా గోరా గారిని బందరు వెళ్ళమని సలహా ఇచ్చారు. ఈ విధంగా 1934 విద్యా సంవత్సరం ప్రారంభానికి బందరు హిందూ కళాశాలలో బోటనీ ప్రారంభించుటకు, గోరా గారు అందులో చేరుటకు నిర్ణయాలు జరిగాయి. ట్యుటోరియల్ కాలేజీలో చేరిన వారిని 1934 ఏప్రిల్లో బెనారస్ మెట్రిక్కు పంపించారు. ఆ తరువాత ట్యుటోరియల్ కాలేజీని మూసివేయటం జరిగింది. ఆ సంవత్సరం ఆర్థికంగా కొంత ఇబ్బంది పడ్డాం. ఇంట్లో పని మనిషిని తీసివేసి అన్ని పనులు మేమే చేసుకునేవాళ్ళం. పిల్లల్ని జోగమ్మ గారు శ్రద్ధగా చూసేవారు. అందులోనూ లవణం అంటే జోగమ్మ గారికి విపరీతమైన ప్రేమ. 3 సంవత్సరాల వయసు గల లవణానికి బుగ్గ మీద ఏదో చిన్న కాయగా తయారై మాంసం గట్టిపడింది. దానివల్ల ఇతరత్రా ప్రమాదం ఏమీ లేకపోయినా ఆపరేషన్ చేయడం మంచిదని డాక్టర్లు సలహా ఇచ్చారు. అప్పుడు మామగారు, అత్తగారు, ముఖ్యంగా జోగమ్మ గారు ఈ ఆపరేషన్కు బాధ్యత వహించారు. ఆ రోజుల్లో ఏ ఆపరేషన్ చేసినా వారాల తరబడి కట్లు కట్టించుకోవలసి వచ్చేది. అందుచేత అబ్బాయిని రోజు ఆసుపత్రికి తీసుకువెళ్ళి కట్టు కట్టించి తీసుకువచ్చే బాధ్యత జోగమ్మ గారు మీద వేసుకున్నారు. రోజు ప్రొద్దున్నే లవణానికి స్నానం చేయించి పాలు పట్టి ఒంటెద్దుల బండి మీద 5 మైళ్ళ దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళేవారు. మరచెంబులో పాలు, బిస్కెట్లు తీసుకుని వెళ్ళేవారు. వారు ఆసుపత్రికి వెళ్ళి రావడానికి 3-4 గంటలు పట్టేది. ఇందులో జోగమ్మ గారికి అమితమైన ఆనందము, సంతృప్తి కలిగేది. ఇది మాకు కూడా సంతోషం కలిగించింది. ఈ విధంగా మరింత సన్నిహితులం అయ్యాం. 1934 ఏప్రిల్లో నేను మళ్ళీ పురిటికి విజయనగరం వెళ్ళాను. అప్పటికే గోరా గారు బందరు వెళ్ళడం నిశ్చయమైనందున బందరు హిందూ కాలేజీలో బోటనీ విభాగం ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లలో గోరా గారు నిమగ్నం అయ్యారు. దుర్గాబాయమ్మ గారు ఫస్ట్ క్లాస్కి 6 మార్కులు తక్కువగా హై సెకండ్ క్లాస్లో బెనారస్ మెట్రిక్ పాస్ అవడం చేత బెనారస్ హిందూ యూనివర్సిటీలోనే చేరి ఇంటర్మీడియట్ చదవాలని ఆవిడ నిర్ణయించుకున్నారు. దుర్గాబాయమ్మ గారి పట్టుదల నన్ను చాలా ప్రభావితం చేసింది. స్వాతంత్ర ఉద్యమంలోనూ ఆమె పట్టుదలతో కృషి చేశారు. చదువులోనూ అదే పద్ధతి. కాకినాడలో గడిపిన 6 సంవత్సరాలు మా జీవితాలకు స్పష్టమైన రూపురేఖలు దిద్దాయి. కుటుంబంలో ఘర్షణ, సాంఘిక వెలి, కాలేజీలో ఘర్షణ, జాతీయోద్యమంలో సన్నిహిత పరిచయాలు, 2 విభిన్న జీవిత విధానాలకు చెందిన వాళ్ళం సమిష్టి కుటుంబంగా జీవించటం, వీటన్నిటికీ మించి విద్యార్థులతోనూ సమాజంలో సాంఘికంగా అనగబడిన కులాల వారితోనూ సన్నిహితత్వం, సాంప్రదాయాలు వ్యతిరేకించి నిలదొక్కుకోవటం, ఇవన్నీ మాకు ఎన్నో అనుభవాలను ఏర్పరిచాయి.
ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాయి. మా భావి జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆదర్శం వైపు మొగ్గు చూపించేందుకు పునాదులు కాకినాడలోనే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం బందర్ కాలేజీలో గోరా గారు జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్న తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం కదండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని అంశాలు చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.